జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ అభయస్వామి జ్యోతిష వాస్తు అష్టసాముద్రిక రత్నశాస్త్ర నిలయానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రవిప్రకాష్, జ్యోతిష వాస్తు అష్టసాముద్రిక రత్నశాస్త్ర పండిట్ని. మరి ఈరోజు కార్యక్రమంలో అతి సులువుగా మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? చాలామంది పేదరికంతో, అలాగే దారిద్ర్యంతో, లేదా రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కారణము అనేకమైనటువంటి దోషాలు కావచ్చు, అది వాస్తుపరమైనవి కావచ్చు, లేదా నవగ్రహ దోషం కావచ్చు. ముఖ్యంగా పాపగ్రహాలండి. ఆ పాపగ్రహాలు రాహు, కేతువు, కుజుడు మొదలైన పాపగ్రహాల వల్ల అనేక ఇతిబాధలు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా శనిపరమైనటువంటి బాధలు ఇంత అంత అని మనం చెప్పలేము. మరి ఏళ్ళనాటి శనిలో దేవాది దేవతలే అనేక ఆటుపోట్లకు గురైనారు, అనేక కష్ట నష్టాలకు గురైనారు. మనకు అందరికీ తెలుసు, మన పెద్దల ద్వారా విన్నాం. శ్రీరాముడు కానీ, అలాగే పరమేశ్వరుడు కానీ, సత్య హరిశ్చంద్రుడు కానీ, ఇవన్నీ మనం విన్నాం బాల్యంలో. మరి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే మనకు ఒకే ఒక వస్తువు అతి తేలిగ్గా ఒరిజినల్గా దొరికేది మనకు అరిగిపోయిన నల్ల గుర్రపు నాడండి. మనకు ఎన్నో ఉన్నాయి అఖండ దైవిక వస్తువులు. రుద్రాక్ష కావచ్చు, శ్రీఫలము, దక్షిణవత శంఖము, ఇలాగ అనేక ఉన్నాయండి. వాటిల్లో ఎక్కువగా డూప్లికేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచివి కూడా దొరుకుతాయండి, కొద్ది కష్టం. మరి ఈ నల్ల గుర్రపు నాడ మనకు అతి సులువుగా దొరుకుతుంది. మరి ఇది కనుక ఈ నల్ల గుర్రపు నాడని మీరు కనుక గృహ సింహద్వారాన్ని కనుక బిగించినట్లయితే మీకు ఈ దోషాలన్నీ పటాపంచలై, దారిద్ర్య బాధలు తొలగి, మానసిక అశాంతి తొలగి, పేదరికం తొలగి ఐశ్వర్యవంతులు అవుతాడంలో ఎటువంటి సందేహం లేదు. అతి శీఘ్రంగా మీరు లక్షాధికారులు అవుతారు.